వైసీపీ నేత దేవినేని అవినాష్ కు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. దేవినేని అవినాష్ రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి వాడపి హనుమంతరావు అన్నారు. ఆయన రాజకీయాలపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అవినాష్ కు సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి, అర్హత రెండూ లేవన్నారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, నారా లోకేష్ గారి మీద, ఈ కూటమి పాలన మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. దేవినేని అవినాష్ గారు, ముందు మీరు రాజకీయం నేర్చుకోవడానికి మాట్లాడడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాడు. ఏమి నేర్చుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి గురించి తెలుసుకోవాలా, అక్రమాలపై తెలుసుకోవాలా, దోపిడీల మీద తెలుసుకోవాలా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల మీద తెలుసుకోవాలా? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కానీ ఆయన వయసున్న సాగం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆ రోజు జరిగిన అభివృద్ధి పాలన అంటే దోచుకోవడం, అక్రమాలకు పాల్పడడం. రాష్ట్ర ఖజానాన్ని పూర్తి స్థాయిలో జీరో చేశారు. మరి ప్రజల యొక్క మనోభావాలన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేశారు, ప్రశ్నిస్తే ట్రాక్టర్ టైర్ల కింద తొక్కారు మహిళల్ని. ఇదా జగన్మోహన్ రెడ్డి పాలన? ఈ పాలనన్నిటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత గత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతులన్నీ, అక్రమాలు కానీ, ఆర్థిక రంగం పూర్తిగా దెబ్బతినడం, అవన్నీ గాడిలో పెట్టడమే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన. ప్రజలు కోరుకున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని. ఈ రాష్ట్ర ప్రజల ఆంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి పెట్టుబడిదారులు కొల్లాలుగా వస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాన్ని నింపడానికి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, సామాన్యులు బతికే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల 3 రోజుల నుంచి